నీరు అంటే యేసు దగ్గరికి పరిగెత్తుతున్నప్పుడు దేవుడు అంటాడంట, నా దగ్గరికి వస్తేనే నీకు క్షేమం అని నిరూపించడానికి నేను నీకు అనుమతించాను. ఎందుకు? వై షుడ్ యూ వెయిట్ అంటిల్ ద ఎనిమీ చేజెస్ us? అందుకనే దేవుడు అంటాడు, యూ హ్యావ్ టు బి డెస్పరేట్ ఫర్ మీ ఎవ్రీ సింగిల్ డే. ప్రతిరోజు ఆయన కోసం ఆసక్తి కలిగితే అంట, ఇంకా మన చుట్టూ అగ్నికంచు ఉంటుందంట, ఆయన మన చుట్టూ ప్రాకారము వేస్తాడంట, శత్రు మనల్ని ఏమీ చేయలేడంట. కానీ మన ప్రైజ్ ఆగిపోయింది, మన భక్తి చల్లారిపోయింది, మన వాక్య ధ్యానము లేదు, ప్రార్థన లేదు, కన్నీరు రావు దేవుని సన్నిధిలో. ఇవన్నీ నువ్వు చేయట్లేదు కాబట్టే కొన్నిసార్లు నేను నీ జీవితంలో శత్రువులను అనుమతిస్తున్నాను, క్రిటిక్స్ని అనుమతిస్తున్నాను, ఛాలెంజెస్ని అనుమతిస్తున్నాను, క్వశ్చనింగ్ని అనుమతిస్తున్నాను. ఇవన్నీ పోరాటాలు ఎందుకు అనుమతిస్తున్నానంటే, నువ్వు నా దగ్గరికి రావాలని, నువ్వు నాలో ఉండాలని, నేనే నీకు భద్రత అని నిరూపించడానికి. ఐమ్ టెలింగ్ యూ, ఆర్ యూ డెస్పరేట్ ఫర్ జీసస్? నిజంగా దేవుని కోసం తీవ్రమైన ఆసక్తి కలిగి ఉండాలండి. ప్రతిరోజు ఆసక్తి కలిగి ఉండి, దేవా నేను నీకు దూరం వెళ్ళనయ్యా, ఎందుకంటే నీకు దూరంగా వెళ్తే నాకు అపాయము, నీకు దూరంగా వెళ్తే నాకు ఎంతో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటాను, నా ప్రాణమే ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. దేవా నాకు నువ్వు కావాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ గురొచ్చున్నదయ్యా. ఐఎమ్ థర్స్టీ ఫర్ యువర్ ప్రెజెన్స్, ఐఎమ్ థర్స్టీ ఫర్ యువర్ లవ్, ఐఎమ్ థర్స్టీ ఫర్ యువర్ వర్డ్ లార్డ్. ఎంతమంది నిజంగా అటువంటి ఆసక్తితో దేవుని సన్నిధికి వస్తారండి? దేవా నువ్వు మాట్లాడాలి, నీ సన్నిధిలో రోదన చేయాలి, నీ సన్నిధిలో ఏడవాలయ్యా. మన గుండెలు పగలు కొట్టుకునే సమయం, పరిస్థితులు అండి ఈరోజున్న కాలంలో, ఈరోజున్న సమయాలు. డోంట్ సే ఐఎమ్ హ్యాపీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఆల్ ఇస్ వెల్. నో, ఇట్ ఇస్ నాట్. ఇందాక చదవం ఇర్మియా 9లో, రోదనం